నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. కొలువుదీరిన మహాగణపతి ఖైరతాబాద్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ. గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. ఇక డీటెయిల్స్ వస్తే, ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వర్షం కురుస్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ ఏడాది స్వామివారు శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని తీర్చిదిద్దారు. కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు మురళీమోహన్, జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ భోజనశాలలో వారంతా కలిసి భోజనం చేశారు. వైడ్ కొంచెం ఎన్నికి రండి, కొంచెం రండి ఎన్నికి.
गणेशाय नमः। आदिपूज्याय देवाय दंतमोदकधारिणे वल्लभा प्राणकांताय श्री गणेशाय मंगళం। మంగళకరుడైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు కాణిపాక క్షేత్రంలో చిన్న ఏతపు బావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్తులు కొంగు బంగారమై ఉన్నారు. స్వామివారు ఇక్కడ ఉద్భవించడంతోనే ముగ్గురు సోదరులకి వరాలిచ్చారు కాబట్టి వరసిద్ధి వినాయక స్వామివారిగాను, స్వామివారు ఎదురుగుండా చేసేటువంటి సత్యప్రమాణాలకి ఎంతో విలువ ఉన్నది కాబట్టి సత్యప్రమాణాల స్వామిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ యొక్క కాణిపాక గ్రామం చిన్న గ్రామం. పూర్వం దీన్ని విహారపురి అని పిలిచేవారు. ఈ విహారపురిలో కొద్దిగా పొలం ఉన్నటువంటి ముగ్గురు సోదరులు, వారు ముగ్గురు కూడా అవిటివారు, చెవిటి, గుడ్డి, మూగవారు కావున ఈ దివ్యాంగ సోదరులు వారికి ఉన్న కొద్ది పొలంలో స్వామివారిని నమస్కరించుకుని క్షామం రావడంతో బావిలోని పూడికి తీసేటువంటి క్రమంలో ఒక పెద్ద బండరాయి అడ్డతగలగా పలుగుతో అసహనంతో కొడతారు. ఆ కొట్టిన మీదట దెబ్బ తగిలిన చోట కొద్దిగా రాయి ముక్క విరిగి అక్కడ నుంచి రక్తం స్రవించడం జరగగా ఆ రక్తస్పర్శ వల్ల వారి ముగ్గురికి కూడా అవిటితనం పోతుంది. ఇక్కడ ఏదో మహాత్మ్యం ఉందని తెలుసుకున్నవారు ఆ ముగ్గురు సోదరులు చుట్టుపక్కల గ్రామాల వారిని అలాగే పెద్దల్ని కూడా పిలుచుకువచ్చి చూపించగా ఇక్కడ మహాత్మ్యం అనేది తవ్వగా ఎంతకు స్వామివారి విగ్రహం బయలుపడలేదు, కేవలం శిరస్సు మాత్రమే దర్శనమిచ్చిందిట. అప్పుడు ఆ రక్తం ఆపటం కోసం ఈ చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చిన ఆ ముగ్గురు సోదరులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లను. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా జరుగుతున్న గణనాథుని పూజ కార్యక్రమంలో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గణనాథుని తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. क्रियन्ते अहर्निशं मया दासोयम इति मां मत्वा विघ्नेश्वर सर्व अपराधां क्षम्यतां मम सह कुटुंबस्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि द्वारा सकल देवता विघ्नेश्वर देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल अपराध क्षम्यता। ओम राजाधिराजाय प्रसह्य साहिने वयं वै सर्वनाय कुर्महे समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै सर्वनो ददातु। ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీహార్లోని ముజఫర్పూర్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పై భారత్ చేస్తున్న దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్న వెంటనే మోదీ ఆపేశారంటూ ఆరోపించారు. భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు ట్రంప్ మోదీకి ఫోన్ చేశారు. 5 గంటల్లోనే అన్ని చర్యలను నిలిపివేశారు అని రాహుల్ విమర్శించారు. पाकिस्तान का युद्ध हो रहा था, मैंने फोन उठाया और नरेंद्र मोदी से कहा कि सुन, ये जो तू कर रहा है इसको 24 घंटे के अंदर बंद कर। और नरेंद्र मोदी ने 24 घंटे में नहीं 5 घंटे में सारा का सारा रोक दिया। मीडिया नहीं कहेगी भाइयों बहनों, मीडिया नरेंद्र मोदी की है, मीडिया अंबानी की है, मीडिया अदानी की है, मीडिया हमारी नहीं है, तेजस्वी की नहीं है, स्टालिन जी की नहीं है, आदिवासियों की, दलितों की, पिछड़ों की, ईबीसी की नहीं है। మడకశిర మండలంలోని ఓ గ్రామంలో 6వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. ఈ ఘటనపై 5 రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుడిని అరెస్టు చేయలేదని మడకశిర వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు నారాయణ నరసింహమూర్తి ఆరోపించారు. దీని వెనుక పోలీసుల ఆంతర్యం ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మడకశిర మండలంలోని ఓ గ్రామంలో
6వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలిక బహిర్భూమి ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఒక అఘాయితుడు, ఒక దుర్మార్గుడు ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి అత్యాచార ప్రయత్నం చేయబోగా ఆ అమ్మాయి అరుపులు కేకులు వేగా ఆ వ్యక్తి పరారి అవడంతో భయం చెంది ఆ బాధితురాలు వారి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు దాదాపు 5 రోజులైనా ఆ ముద్దాయిని తీసుకురావడం లేదు, కేసు కట్టడం లేదు. అంటే పోలీసులు ఆ ముద్దాయి పైన ఉన్నటువంటి ప్రేమ లేదా ఇంకో రకంగా ఏదైనా అంతర్యం ఉందా అని మేము పోలీస్ శాఖని అడుగుతున్నాం. వినాయక చవితి పండుగ వేళయు కొత్తపల్లి మండలం మూలపేటలో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం వాలీబాల్ ఆడుకునేందుకు పోల్స్ నిలబెడుతున్న యువకులకు విద్యుత్ షాక్ తగిలి ఈ ఘటనలో ఏడిద చరణ్ అనే యువకుడు అక్కడికక్కడ మృతి చెందగా నిఖిల్, నగేష్లు పరిస్థితి విషమంగా ఉంది. విష్ణు, రాజు, తేజలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కరెంట్ షాక్ కొట్టిందండి మాకు. ఫోన్ రాబడి ఇక్కడ రాబడికి అలాగైపోయింది బాబు. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు బాబు. వెళ్తే మేము వెళ్ళాం, మాకు తెలియదు. అక్కడ అసలు ఏం పని చేస్తున్నారో కూడా మాకు తెలియదు బాబు. చనిపోయాడండి బాబు. పెద్దమ్మనే మా చెల్లెల కొడుకమ్మా, నా కొడుకేనమ్మా, పెద్ద కొడుకమ్మా, పెద్ద కొడుకమ్మా. ఒక ఐరన్ పోల్ పైకి నిలబెడుతుంటాయి, ఎలక్ట్రికల్ షాక్ తగిలేసి పైన పీకులన్నా అంతే. మేము ఎవరు ఊహించలేదని ఎంత బాధ. మా మాట్లాడికి ఒక్కడే దేవుని పరిచయలో సాగరించింది ఆడు ఒక్కడే. ఎవరు చేస్తాడు? కరెంట్ కొట్టి పిక్స్ లాగా వచ్చి పడిపోతే అంబులెన్స్ వచ్చి ఇలాగ అయిపోయింది. చనిపోయారని అంటున్నారు డాక్టర్. వినాయక చవితి సందర్భంగా ముంబైలో ప్రసిద్ధి చెందిన జిఎస్బి సేవా మండలి గణనాథుని నిర్వాహకులు ఆవిష్కరించారు. కింగ్ సర్కిల్ ప్రాంతంలో దర్శనమిచ్చే ఈ గణేశుడు దేశంలోనే ధనిక విగ్రహంగా ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడ గణేష్ మండపానికి ఏటా 100 కోట్ల ఇన్సూరెన్స్ చేస్తారు. గత ఏడాది 400.58 కోట్లు, ఈసారి ఉత్సవాలకు 474.46 కోట్లతో ఇన్సూరెన్స్ చేశారు. ఇంత భారీ మొత్తంలో బీమా చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ గణపయ్యను 69 కేజీలకు పైగా బంగారం, 336 కేజీలకు పైగా వెండి, ఇతర విలువైన ఆభరణాలతో అలంకరిస్తారు.
వినాయక చవితిని పురస్కరించుకుని స్థానిక నాలం భీమరాజు వీధిలో వేంచేసి ఉన్న 175 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వినాయక చవితి ప్రారంభం నుంచి శివరాత్రి వరకు మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వటం తమ కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన అన్నారు. ఆలయ చైర్మన్ మద్ది నారాయణరావు, మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నగర టీడీపీ కోశాధికారి 22వ డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ మాట్లాడారు. రాజమహేంద్రవరం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వినాయక చవితి యొక్క సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్న విధానం చూస్తే, ఒకటి ప్రజలకి వినాయకుడి పట్ల భక్తి, మరొకటి ఈ మండపాలన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం. ఎప్పుడూ లేని విధంగా వినాయక చవితి మొదలుకొని ఏదైతే శివరాత్రి వరకు కూడా మండపాలన్నిటికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఒక నిర్ణయాన్ని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా కూడా కొన్ని తీసుకోలేదు. అలాగే సెంటిమెంట్ గా వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి నగరంలో సుమారు 200 విగ్రహాలు ఉన్నాయి. కేవలం మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పెట్టిన విగ్రహాలు 200 ఉన్నాయి. 200 విగ్రహాలు కూడా ఈ రోజున వెళ్ళాలి, వాటన్నిటిని కూడా దర్శనం చేసుకోవాలి. ఒకటే కోరుకుంటా ఉన్నాను, గణనాథుడి యొక్క ఆశీర్వచనలు ఈ రాష్ట్ర ప్రజల పైన ఉండాలి, మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పైన ఉండాలి. ఏ విధమైన విఘ్నాలు కూటమి ప్రభుత్వం చేసే, ప్రజలకి చేసే మేలు కార్యక్రమాల్లో ఏ విధమైన విఘ్నాలు ఉండకుండా విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. స్థానిక కోటి లింగాలపేట రథం వీధిలో బాబా ఫ్రెండ్స్, క్రేజీ బాయ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 13వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్థానిక యువత ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 12 అడుగుల భారీ గణనాథుని ప్రతిష్ఠించే బుధవారం ఉదయం 11:07 శాస్త్రోక్తంగా కలశ స్థాపన నిర్వహించి శివరాత్రి మహోత్సవాన్ని ప్రారంభించారు. స్థానిక పెద్దలు, యువతులు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్నానం చేసి రావడం కష్టసాధ్యమని నారాయణ మంత్రం ఆది లక్షల నదులలో వినాయకుడు ముందుగా చూసి అన్నగారికి ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భక్తులు కుడుములు, అపూపములు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా మంత్రమున సూర్యాస్తమయం వేళకు కైలాసమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి సామెత నిజమైనట్లు చూచి పాపాత్మునే నిలాపనిందులు పొందురుగాక. అగ్నిదేవుడు ఋషభుతులను మోహించి సహాదేవి గ్రహించింది. ధరించి పతికి ప్రియము చేసే ఋషభుతుడు చంద్రుడు మహేశ్వరుడు సేవించి మృతుండే పడి ఉన్న విఘ్నేశ్వరుని ప్రతిగించాడు. క్రీడవార్తలింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా. బ్రహ్మాదులు పాత్రలు చదువుతున్నాడు. మాత్రము నారదుడు ద్వార కూడా శ్రీకృష్ణుడికి చెప్పి నారదుడు స్వర్గలోకంకి వెళ్ళాడు. అంతటా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 పాలు. ఒక సింహం ఆ మణిని సత్రాజిత్తుని మృతి విని కృష్ణతో గుచ్చుతూ కారులతో కొరుకుతూ స్థానిక గౌతమి ఘాట్ లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ట్రస్టీ మంది మోహనరావు, రామలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, విజయలక్ష్మి వ్యవస్థాపకులుగా ఉన్న అయ్యప్ప ఆలయంలో ఆలయ ట్రస్టీ మంతెన కేశవరావు ఆధ్వర్యంలో గత 40 రోజులుగా ప్రతిరోజు గణపతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప రక్ష రక్ష అయ్యప్ప స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప పోలాభిషేక ప్రియనే మందల రాజా అంబావాస అరణ్య
जय बोलो गणेश महाराज की गणेश महाराज కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ చెరువుల ద్వారా 6,300 ఎకరాల ఆయకట్టకు సాగునీరు. కుప్పం పలమనేరు నియోజకవర్గాల్లో 4.2 లక్షల జనాభాకు త్రాగునీరు అందిస్తూ అనంత వెంకటరెడ్డి హంద్రినీవా సుజల స్రవంతిలో భాగంగా చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిన వైఎస్ జగన్ గత ఏడాది ఫిబ్రవరి 26న కుప్పం నియోజకవర్గానికి నీరు అందించారని ఎమ్మెల్సీ కేఆర్జే భరత్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ వల్ల ఈ కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గానికి వచ్చాయని తెలియజేస్తూ ఉన్నారు. కుప్పంకి నీళ్లు రావడం, అక్కడ ఉండేటటువంటి రైతులకు కృష్ణా జలాలు అందేయడం చాలా సంతోషకరం. కానీ ఆ నీళ్లు అక్కడి వరకు చేరడానికి, కుప్పం నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు రావడానికి కారణం ఎవరు అనేటటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవడం చాలా చాలా బాధాకరం. ఈరోజు హంద్రినీవా సుజల స్రవంతి అనేటటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలోనే పుంగనూరు వరకు కంప్లీట్ చేస్తే, మరి 2015 సంవత్సరం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు నేను కుప్పం ప్రజలకు హంద్రినీవా ద్వారా నీళ్ళు ఇస్తాను అనేటటువంటి హామీతో ఇన్ని రోజులు వాళ్ళను మభ్యపెట్టారనేటటువంటి కార్యక్రమం కూడా మనందరం గుర్తు చేసుకోవాలి. 2015 సంవత్సరంలో అప్పనపల్లి అనేటటువంటి ఒక గ్రామం నుండి కుప్పం వరకు 123 కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి హంద్రినీవా కాలువను అప్పుడుండేటటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంటు దగ్గర 293 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ ప్రిపేర్ చేస్తే, మరి అదే ఎస్టిమేట్ని రివైజ్ చేసి 413 కోట్లకు ఈ ప్రాజెక్టును ఈ రివిజన్ పెంచి కూడా ఇవ్వడం ఏ రకంగా కరెక్ట్ అనేటటువంటి విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. టెండర్ పీరియడ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో 10 నెలలలో, అంటే జనవరి 3వ తారీఖున టెండర్ ఫ్లోట్ చేసి అక్టోబర్ 3, 2016 కంతా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేటటువంటి కార్యక్రమం ఆ టెండర్ని ఫ్లోట్ చేస్తే, ఆ పనులు పూర్తి కాకపోగా ఏప్రిల్ 30, 2019 వరకు 5 సార్లు దీనికి టైం ఎక్స్టెన్షన్ ఇచ్చి కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి వీరందరూ మర్చిపోయారా అనేటటువంటి విషయం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంకొక 144.7 కోట్లు కాలువ గట్టులు, తర్వాత కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అని చెప్పి కూడా ఈ ప్రాజెక్ట్కి యాడ్ చేస్తూ టోటల్ కాస్ట్ 574.96 కోట్లకు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చి అప్పుడు కూడా కంప్లీట్ చేయలేము అని చెప్పి, మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీకోటాలో ఎలక్షన్స్ వస్తున్నాయి అనేటటువంటి తరుణంలో, ఇవి కంప్లీట్ కాలేదు అనేటటువంటి తరుణంలో వీకోటాలో నార్నపల్లి అనేటటువంటి ఒక గ్రామానికి ఆయన వచ్చి సేమ్ ఇదే రకమైనటువంటి జలహారతి అనేటటువంటి ప్రోగ్రాం ఒకటి చేపట్టి అక్కడ ఉండేటటువంటి నీళ్లను తడిపి మరి కుప్పానికి నీళ్ళు ఇచ్చేసినాము, జాతికి అంకితం చేసినాము అనేటటువంటి విషయం వీరు మర్చిపోయారా అని నేను అడుగుతా ఉన్నాను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85 కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉంటూ, దాంట్లో క్రీమ్ ఏదైతే ఉందో అంటే కాలువ గట్లు చేసేటటువంటి పనులు, లైనింగ్ పనులు, ఇట్లాంటి పనులన్నీ కూడా అప్పుడుండేటటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో, ఏదైతే డబ్బులు బాగా వస్తాయో అనేటటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసేసి 103 స్ట్రక్చర్లు ఏవైతే క్రిటికల్ కాంపోనెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి, లీగల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయకుండా వాటన్నిటిని వదిలేసి
రైల్వే అండర్ క్రాసింగ్ కింద ఒక పెద్ద టన్నల్ ఏదైతే కట్టాలో చాలా కష్టమైన పని. అండ్ రైల్వే వాళ్ళతో మరి క్లియరెన్స్లు తీసుకోవడం ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయం అనేది కూడా మనందరికీ తెలిసిందే. అలాంటి పనులన్నీ కూడా వదిలేసి కేవలం ప్రజల్ని మభ్యపెట్టాలనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో వీకోట వరకు వచ్చిన నీళ్లను ఆయన కుప్పానికి అంకితం చేస్తే, మరి మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది అని ఆయన అంతా తీసి 2019లో 85 కోట్ల వర్కులు ఇంకా పెండింగ్ ఉన్నాయని తెలుసుకొని 2019 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.